కొనుగోళ్ల కేంద్రాలు బార్లా తెరిచారు. కానీ గిరాకీ లేక సర్కార్ సెంటర్లు బోరుమంటున్నాయి. ఖమ్మంలో ప్రైవేట్లో కొనుగోళ్లు ఓ రేంజ్ లో జోరందుకున్నాయి. ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలులో ప్రైవేట్ వ్యాపారుల హవా కొనసాగుతోంది. గతేడాదిలాగే ఈసారి కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు కానీ అక్కడంతగా సందడి కనిపించడం లేదు. ఈ సీజన్ లో మొత్తం 231 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రావచ్చని అంచనా వేశారు కానీ ఇప్పటి వరకు కొనుగోళ్లు 10,000 మెట్రిక్ టన్నుల్ని కూడా టచ్ చేయలేదు. దీన్ని బట్టి చూస్తే బయట మార్కెట్ లోనే డిమాండ్ ఎక్కువ ఉందని స్పష్టమవుతోంది. ప్రైవేట్ వ్యాపారులకే రైతులు ధాన్యం అమ్ముతున్నారు. సరైన వర్షాలు కురవకపోవడంతో పంట విస్తీర్ణంతో పాటు దిగుబడులు కూడా తగ్గాయి. దీంతో డిమాండ్ పెరిగిన సన్నధాన్యాన్ని మిల్లర్లు, ప్రైవేట్ దళారులు కనీస మద్దతు ధరకు మించి కొనుగోలు చేస్తున్నారు. దొడ్డు రకాలు మినహా సన్నధాన్యాన్ని రైతులు వారికే విక్రయిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర కంటే బయట ప్రైవేట్ వ్యాపారులు ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు. ఎక్కువ శాతం ప్రైవేట్ వ్యాపారులకి అమ్ముకున్నారు. వర్షాభావ పరిస్థితులు, దిగుబడి తగ్గడంతో డిమాండ్ పెరిగింది. 75 కిలోల బస్తాకు 2,300 రూపాయల చొప్పున చెల్లిస్తూ కలాల వద్ద ధాన్యం కొనేస్తున్నారు వ్యాపారులు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించేందుకు రవాణా ఖర్చులు, ఇతర వ్యయం, మిల్లర్ల కోత తప్పడం లేదు. దీంతో రైతులు కల్లాల్లోనే ధాన్యం విక్రయిస్తున్నారు.